ఎవరు ఊహించని మెజారిటీతో తన భర్త పులివర్తి నాని గెలుపొందడం జరిగిందని, ఆ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలోని నాగాలమ్మకు భీమవరం నుంచి శ్రీ మూలస్థానమ్మ ఎల్లమ్మ తల్లికి గ్రామ పొంగళ్లు, ఏ రంగంపేటలో దొడ్డిగంగమ్మ వారికి స్థానిక మహిళలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏ రంగంపేటలో దొడ్డిగంగమ్మ తల్లికి 501 కొబ్బరికాయలు కొట్టారు. రామాలయంలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పులివర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడారు. గెలుపు కోసం మొక్కని దేవులు లేరని, చంద్రగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించిందన్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ప్రజలు ఊరికి మంచి జరగాలని భావించి వ్యయ ప్రయాసాలతో వచ్చి పులివర్తి నానిపై నమ్మకంతో ఓటు వేశారని అన్నారు. రాబో కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. ఓటు కోసం ప్రజల్లో తిరిగిన విధంగా ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అలాగే పర్యటిస్తామన్నారు. ఎమ్మెల్యే భారీగా టీడీపీ నేతగా కాకుండా మహిళగా మహిళలందరికీ తోడుగా ఉంటానన్నారు. పార్టీలకు అతీతంగా మహిళలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నాని కంటే ముందుంటారని పులివర్తి సుధారెడ్డి భరోసా ఇచ్చారు. మేము మొక్కుకున్న ప్రతి ఒక్కరు నియోజకవర్గం నుంచి బయట ఉన్న నలుమూల ఎంత ప్రపంచవ్యాప్తంగా అండి ఇది రెవల్యూషన్, మంచి జరగాలి, ఇది మంచి చేయాలని ఒక సంకల్పంతో మేము ధనమా ప్రజల అన్నట్టు పోరాడం మేము గెలిచాము. అండ్ దీన్ని ఇప్పుడు ఇంకంత బాధ్యతగా మేము నడుచుకోవాలి. ఎవరు ఊహించిన మెజారిటీ అంటే ఊరికే వేసేదండి ఈ నియోజకవర్గంలో పైన నమ్మకంతో వేసిన ఓట్లు ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ ఒక ఎత్తు అయితే చంద్రగిరి ఒక ఎత్తు.